సంతోషి జ్యువెలరీ షాప్లో భారీ చోరీ పాత నేరస్తుల పనేనా? చోరీలో నిందితులకు ఓ నేపాలీ కుటుంబం సహకరించిందా? ఆ నేపాలీ మహిళతో మాట్లాడిన కాల్ డేటా నిందితుల గుట్టు విప్పిందా? నిందితులెవరో క్లారిటీ రావడంతో పట్టుకునేందుకు కాకిలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా? సూర్యాపేట పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఏంటి? సూర్యాపేట సాయి సంతోషి జ్యువెలరీలో చోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుల కోసం యూపీ, ఝార్ఖండ్, ఢిల్లీలలో ప్రత్యేక బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. సూర్యాపేటలో నిందితులు తలదాచుకున్న ఇంటి వద్ద సెల్ టవర్ డంపును విశ్లేషించిన పోలీసులు అనుమానిత కాల్ లిస్టును ఇప్పటికే ట్రేస్ చేశారు. ఖమ్మంకు చెందిన ఓ నేపాలీ మహిళతో నిందితుల్లో ఒకరు తరచుగా మాట్లాడినట్లు గుర్తించారు. ఆ మహిళను ఆమె భర్తను విచారించడంతో జ్యువెలరీ షాపు చోరీకి పాల్పడిన నిందితుల గుట్టు వీడింది. నేపాలీ మహిళకు మరిది వరుసయ్యే వ్యక్తి సూర్యాపేటలో చోరీకి సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులకు సూర్యాపేటలో అద్దెకు ఇల్లిప్పించే విషయంలోనూ చోరీ జరిగిన తర్వాత సేఫ్గా ఎస్కేప్ అయ్యేందుకు ఆ గూర్ఖా నిందితులకు సహకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఖమ్మంలో పోలీసులకు పట్టుబడిన నేపాలీ జంటలోని వ్యక్తికి సూర్యాపేటలో నిందితులకు సహకరించిన గూర్ఖా అన్నాదమ్ములుగా తెలుస్తుంది. ఖమ్మంలో ఉంటున్న నేపాలీ మహిళతో నిందితుల్లో ఒకరికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే ఓ నిందితుడు ఆమెతో తరచుగా ఫోన్ మాట్లాడినట్లు తెలుస్తుంది. చోరీలో ఖమ్మంలో ఉంటున్న నేపాలీ జంట పాత్ర కూడా ఉండి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సూర్యాపేటలో చోరీ తర్వాత దొంగలించిన బంగారు ఆభరణాలతో నిందితులు ఖమ్మంకు వెళ్లి చోరీకి సహకరించినందుకు నేపాలీ కుటుంబానికి కొంత బంగారాన్నిచ్చే అక్కడి నుండి ముఠా సభ్యులు పరారైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఠా ఖమ్మం నుండి పలు మార్గాల ద్వారా యూపీ, ఝార్ఖండ్కు, అక్కడి నుంచి ఢిల్లీ వైపు పారిపోయినట్లుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అక్కడి నుండి నేపాల్ వైపు వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖమ్మంలోని నిందితులకు సహకరించిన కుటుంబం సూర్యాపేటలో చోరీకి సహకరించిన గూర్ఖాల సహకారంతోనే నిందితులు నేపాల్కు కూడా పారిపోయే అవకాశం ఉండవచ్చని అనుమానిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రంగంలోకి దిగిన ప్రత్యేక టీంలు నిందితులను పట్టుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాయి. చోరీలో పాల్గొన్నది 5గురుగా అనుమానిస్తున్న పోలీసులు వీరికి సహకరించిన వారు మరో 10 మంది వరకు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో సూర్యాపేట పట్టణంలో జరిగిన జ్యువెలరీ షాపు చోరీ కేసులో నిందితులే సాయి సంతోషి జ్యువెలరీ షాపులో చోరీకి పాల్పడినట్లు తెలుస్తుంది.